త్వరలో ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్ అడ్మిట్ కార్డ్ 2025 విడుదల. ఫిబ్రవరి 4 నుంచి పరీక్షలు ప్రారంభం. ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్ 2025 పరీక్షలు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రివైజ్డ్ షెడ్యూల్‌ను కమిషన్ విడుదల చేసింది. కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మన్ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష తేదీలను సాఫ్ట్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. ఈ మేరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అధికారిక ప్రకటన జారీ చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం కానిస్టేబుల్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు ఫిబ్రవరి 4, 5, 6, 7, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కానిస్టేబుల్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు ఫిబ్రవరి 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21, 24, 25 తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే తాజాగా కొత్త ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకటించారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 8, 9, 24వ తేదీన జరగాల్సిన పరీక్షలను మాత్రం తొలగించింది. అంటే ఈ 3 రోజుల్లో పరీక్షలు జరగవు. మొత్తం 14 రోజుల్లో కానిస్టేబుల్ పరీక్షలు జరుగుతాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో మొత్తం 39,481 కానిస్టేబుల్, రైఫిల్‌మన్ పోస్టులు భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే కాకుండా తెలుగుతో సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఉంటుంది. రాత పరీక్ష అనంతరం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా సభ్యులను ఎంపిక చేస్తారు. ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్ రాత పరీక్ష ఇలా. ఈ రాత పరీక్ష మొత్తం 80 ప్రశ్నలు 160 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగం నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులకు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ విభాగం నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులకు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ విభాగం నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులకు, ఇంగ్లీష్, హిందీ విభాగం నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులకు ఉంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. ఈ విషయాన్ని పరీక్ష రాసే అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది. మరోవైపు ఎస్ఎస్‌సి, సిజిఎల్ టైర్ 2 పరీక్షలు కూడా జనవరి 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.